విద్యకైనా కళలకైనా ఆఖరుకు రాజకీయాలకైనా గురువు ఉండాలని ఆయన చూపించే సరైన మార్గంలో ముందుకు సాగినప్పుడే ఉన్నతంగా ఎదగొచ్చని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో దీపాంజలి స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇన్ కూచిపూడి ఆధ్వర్యంలో నాట్య గురువు దీప్తికారెడ్డి శిష్యురాలు చేతనా బుద్ధిరాజు కూచిపూడిలో అరంగేట్రం చేశారు. పాశ్చాత్య వ్యామోహంలో పడిపోయి మన మూలాలను మర్చిపోయామని, తిరిగి ఆ మూలాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు భారతదేశం విజ్ఞానం చదువులతో పాటు అన్ని విషయాల్లో విశ్వ గురువుగా ఉండేదన్నారు. బ్రిటిష్ వారు కళలు విజ్ఞానాన్ని ధ్వంసం చేసి దేశాన్ని నిర్వీర్యం చేశారన్నారు. విజ్ఞానం పెరుగుతూ ఉంది, మన యొక్క కళలు మన యొక్క కౌశల్యాన్ని ప్రభువులు రాజ్యాధికారం అంతా వాళ్ళ చేతిలో ఉండేది కాబట్టి ఆ పని వాళ్ళు చేసేవాడు. కానీ ఈనాడు ప్రజాస్వామ్య దేశంలో ప్రభువులంటే ప్రజలకి వెనుకబడినవాడు. అందువలన అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ జిల్లా స్థాయిలో వద్ద అధికారులు నాయకులు ఇలాంటి కళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నేను మనం చేస్తున్నా. అది వాళ్ళ బాధ్యత కూడా. ఈ భారతీయ కళలతో పాటు ఈ కూచిపూడి నృత్యం ముఖ్యంగా మన తెలుగు వారికి గర్వకారణం. తెలుగుతనం దాంట్లో పుట్టిపడుతుంది.